నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాయపూడిలో ఈ నెల 26న గణతంత్ర వేడుకలు, ఏర్పాట్లను పరిశీలించిన ఉన్నతాధికారులు. ఆర్టీఐ చీఫ్ కమిషనర్ గా శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించిన సిఎస్ విజయానంద్. తూర్పు పశ్చిమలో వేగవంతంగా అభివృద్ధి పనులు, పలు ప్రాంతాలలో సీసీ రోడ్లు, డ్రైన్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యేలు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను పరిశీలించిన మేయర్, కమిషనర్. భవన యజమానులతో రేపు మళ్లీ సమావేశం కానున్నట్లు వెల్లడి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రాయపూడిలో నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి గణతంత్ర వేడుకల ఏర్పాట్లను ఉన్నతాధికారులు పరిశీలించారు. సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావు, ఇన్స్పెక్టర్ జనరల్ రాజకుమారి, గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్, సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కెఎస్ విశ్వనాథన్ తదితర ఉన్నతాధికారులతో కలిసి మంగళవారం పరిశీలించారు. రాష్ట్ర గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రులు విచ్చేసే మార్గాలు, కూర్చునే ప్రదేశాలు, పెరేడ్ నిర్వహించే ప్రక్రియ తదితర అంశాలను విపులంగా పరిశీలించారు. అనంతరం జరిగిన సమావేశంలో శ్యామలరావు మాట్లాడుతూ ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు ఉండరాదని స్పష్టం చేశారు. అతిథులు వేదిక వద్దకు వచ్చే మార్గాలు, పార్కింగ్ ఏర్పాట్లు పక్కాగా ఉండాలని ఆదేశించారు. త్రాగునీటి సరఫరా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా మాట్లాడుతూ జిల్లా అధికారులకు విధులను కేటాయించామని, సంబంధిత అధికారులు ప్రధాన కార్యాలయంతో అనుసంధానం చేసుకుంటూ విధులు నిర్వహించాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య గవర్నర్ శ్రీ ఎస్ అబ్దుల్ నజీర్ గారు ఈ ప్రాంగణంలోకి వచ్చి ఉన్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. జాతీయ పతాకావిష్కరణతో జాతీయ గీతాలాపన జరుగుతుంది. ప్రేక్షకులు అంతా నిల్చోవాలి. కలిసి పట్టుదల నర బంధువులు చేస్తుంది. ఈ నిబద్ధత, క్రమశిక్షణలో సిద్ధంగా ఉన్నారు. వీరంతా క్రమశిక్షణే ధ్యేయంగా మన హృదయాలను ఉత్సాహం, ధైర్యము. ఆర్టీఐ చీఫ్ కమిషనర్ గా వజ్జా శ్రీనివాసరావు, సమాచార కమిషనర్లుగా సింహాచలం నాయుడు, రవిబాబు, ఆదన్న, శరత్చంద్ర, కళ్యాణ్ చక్రవర్తి ప్రమాణం చేశారు. వెలగపూడి సచివాలయంలో ఆర్టీఐ చీఫ్ కమిషనర్గా వజ్జా శ్రీనివాసరావు, సమాచార కమిషనర్లుగా సింహాచలం నాయుడు, రవిబాబు, ఆదన్న, శరత్చంద్ర, కళ్యాణ్ చక్రవర్తితో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ప్రమాణం చేయించారు. నూతన కమిషనర్లను ఈ సందర్భంగా సీఎస్తో పాటు ఇతర ఉన్నతాధికారులు అభినందించారు. నూతనంగా నియమితులైన ఆర్టీఐ కమిషనర్లు 3 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. 23వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గల్లా మాధవి భూమి పూజ చేశారు. 50 లక్షల రూపాయలతో సీసీ రోడ్డును నగరంపాలెం మస్తాన్ దర్గా వెనుక లైన్లో నిర్మించనున్నారు. పశ్చిమ నియోజకవర్గ అభివృద్ధికి ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం ఎప్పుడు ముందుంటుందన్నారు. సరస్ మేళా విజయవంతమే దీనికి నిదర్శనమని ఆమె చెప్పారు. మనకి దర్గా బ్యాక్ సైడ్ ఎప్పటి నుంచో కూడా పెండింగ్ లో ఉన్న రోడ్ ఇది. అయితే ఒక సగం స్ట్రెచ్ 150 మీటర్ల వరకు సీసీ రోడ్ వేసుకున్నారు. అక్కడి నుంచి 3 బొమ్మల సెంటర్ దాకా కూడా బీటీ రోడ్ వేసుకొని దాన్ని కంప్లీట్ చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకురావాలి అని అన్న క్రమంలో మొత్తం కూడా ఒకేలాగా సీసీ రోడ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసి ఈరోజు సీసీ రోడ్నే వేసుకోవాలి అని చెప్పి ఈ అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఒక 100 మీటర్ల పాటు రోడ్డు, సీసీ రోడ్డుని ఇప్పుడు ఇక్కడ వేసుకుంటున్నారు. దాదాపుగా 50 లక్షల రూపాయల వర్క్ ఇక్కడ జరుగుతుంది. ఇంకొక 150 మీటర్లు కనుక ఈ రోడ్డు, సీసీ రోడ్డు అయిపోతే టెండరింగ్ వచ్చి కంప్లీట్గా ఈ దర్గా బ్యాక్ సైడ్ రోడ్ అనేది పూర్తవుతుంది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉండి ఇబ్బందికరంగా మారిన మన గుంటూరు పశ్చిమ రోడ్లలో ఇది కూడా ఒకటి. వీటికి కూడా సత్వరమే పరిష్కారం వస్తుంది. 2-3 నెలల్లోనే కంప్లీట్గా ఈ రోడ్డు ఫినిష్ అయిపోయి ప్రజలకు సౌకర్యార్థం వస్తుంది.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని 2వ డివిజన్లో 70 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణంకు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, డిప్యూటీ మేయర్ సజిలాతో కలిసి భూమి పూజ చేశారు. కూటమి ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంటే వైసీపీ శ్రేణులు ఓర్వలేక అసత్య ప్రచారాలు చేస్తున్నారని నసీర్ అహ్మద్ మండిపడ్డారు. గత 5 ఏళ్లలో జగన్ చేసిన అరాచకాలను చూసిన ప్రజలు మరలా ఆ పార్టీకి అండగా నిలిచేందుకు ముందుకు రావడం లేదన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజిలా, పారిశ్రామికవేత్త సుబ్బారావు, వేల్పూరి కిరణ్, కన్నా విజయబాబు, కొల్లా శ్రీను, రాజు పాల్గొన్నారు. దాదాపు 70 లక్షల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలని రోడ్లు కానీ సీసీ డ్రైన్స్ కానీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనందరం కూడా గమనించాల్సిన పరిస్థితులు, ఎందుకంటే రాష్ట్రంలో అనేక అంశాల మీద అనేక వాదోపదాలు జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి సైకో సైన్యం ప్రతిసారి కూడా ప్రజలను మభ్యపెట్టేటువంటి విధంగా కేవలం రాజకీయాలు చేస్తూ అభివృద్ధిని కుంటపడేయాలనేటువంటి ఆలోచనతో దుర్బుద్ధితో ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితులు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో వచ్చినటువంటి కంపెనీలు కూడా వెనకెళ్ళినటువంటి పరిస్థితులు, ముఖ్యంగా ఎమరాన్ బ్యాటరీస్ కానీ జాకీ లాంటి డ్రాయర్లు తయారు చేసే కంపెనీలు కూడా ఈరోజు మన ఆ ప్రభుత్వంలో వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టేటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు మేమందరం కూడా చూస్తూ ఉన్నాం, ప్రపంచ ఖ్యాతి చెందినటువంటి గూగుల్ దగ్గర నుండి ఆర్ఎస్ఆర్ మెటల్ దగ్గర నుండి అనేక కంపెనీలు వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి వందలాది మందికి వేలాది మందికి ఉద్యోగాలు కల్పించేటువంటి కార్యక్రమం. ఈరోజు కేవలం ఇది ఒక నాయకత్వం మీద నమ్మకంతో, కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో ఈరోజు రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం వస్తూ ఉంది. ప్రజలకు కావాల్సినటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నెరవేర్చి ఈ రాష్ట్రంలో ఎప్పటికి కూడా వైసీపీ పార్టీ ఉండకుండా చేసేటువంటి పనిని ఈరోజు మొదలు పెడతా ఉన్నాం. జాగ్రత్త అని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే మనమందరం చూడొచ్చు గత ప్రభుత్వంలో రోడ్లు ఎలా ఉన్నాయి, ఈ ప్రభుత్వంలో రోడ్లు ఎలా ఉన్నాయి అనేది కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మనం ఫ్లెక్సీల కోసం కాదు, ఫోటోల కోసం కాదు ఈ యొక్క కార్యక్రమం చేస్తుంది. ప్రజలకి ఎలాంటి సమస్య లేకుండా, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది పడకుండా, ట్రాఫిక్ సమస్యలు లేకుండా ఈ అభివృద్ధి పదంగా ముందుకు వెళ్ళటం కూటమి ప్రభుత్వంలో ముందడుగుగా వేస్తున్నాము. ముఖ్యంగా మేము చూడొచ్చు గత ప్రభుత్వంలో వర్షాలు వస్తే ఎలా రోడ్లు మురికిగా అయ్యాయి, ఎంతసేపు నీళ్లు ఉన్నాయి అనేది కూడా ప్రజలు గమనించారు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు వర్షాలు వచ్చినా కూడా గల్లీలో వార్డులో గ్రామంలో ప్రతి ఒక్క దాంట్లో కూడా ముఖ్య లక్షణం, ప్రధాన లక్షణం రోడ్ల మరమ్మతులకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఈ సీసీ రోడ్స్, డ్రైన్స్ ప్రతి ఒక్కటి దశగా ముందుకు వెళ్ళటం మన సంకల్పం అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ఈ నాయకులందరం కూడా పార్టీని మరింత బలోపేతం చేయడానికి, ఆయన చెప్పిన ప్రతి ఒక్క సంక్షేమం అభివృద్ధి దశగా ముందుకు తీసుకెళ్లడానికి మేమందరం కృషి చేస్తున్నాను. నగర కమిషనర్ కె మయూర్ అశోక్ తో కలిసి నగర మేయర్ కోవెలముడి రవీంద్ర శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణ ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ కోవెలముడి రవీంద్ర మాట్లాడుతూ శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణం నిర్దేశిత గడువులోగా జరిగేలా కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నిత్యం సమీక్షిస్తున్నారన్నారు. నిర్మాణ సంస్థ పనులు చేపట్టడానికి వీలుగా సైట్ క్లియర్ చేసి ఇవ్వాల్సిన బాధ్యత జీఎంసీపై ఉన్నందున ఆ దిశగా అధికారులు కృషి చేయాలన్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ప్రభావిత భవన యజమానులతో సమావేశాలు ఏర్పాటు చేశామని, బుధవారం కూడా వారితో కమిషనర్ నేతృత్వంలో మరో సమావేశం నిర్వహిస్తామన్నారు. కమిషనర్ తొలుత ఆర్ఓబి నిర్మాణ పరిధి, ఎన్ని భవనాలు ప్రభావితం అవుతున్నది, ఇప్పటివరకు తొలగించినవి, కోర్టు కేసులు తదితర అంశాలను సమగ్రంగా అధికారులను అడిగి తెలుసుకుని మాట్లాడుతూ బ్రాడీపేట వైపు పెండింగ్లో ఉన్న పిల్లర్లలో ఒక పిల్లర్ నిర్మాణానికి సైట్ క్లియర్గా ఉన్నందున పనులు చేపట్టవచ్చన్నారు. రమేష్ హాస్పిటల్ నుంచి ఇది గవర్నమెంట్ హాస్పిటల్.
ఇది క్లియర్ చేసి వస్తుంది. ఇది ఈజీగా ఉంటుంది. ఇవన్నీ తిప్పుకుంటా అయితే కాదు. పెట్టలేదా? ఇది మెయిన్ గేట్. ఇది మెయిన్ గేట్ సార్. ఇదే బిల్డింగ్. ఆరగ్రహారం ప్రాంతానికి చెందిన పిల్ల యేసోబు తనతో భిక్షాటన చేయమని బలవంతం చేయటం కారణంగానే అతని భార్య అంజలి, కుమార్తె బ్లెస్సీ అతనికి దూరంగా ఉంటున్నారని ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ తెలిపారు. అదృశ్యమైన తన కుమార్తె ఆచూకీని పోలీసులు కనిపెట్టడం లేదని విభిన్న ప్రతిభావంతుడైన యేసోబు ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో డీఎస్పీ క్లారిటీ ఇచ్చారు. గతంలో కేసు నమోదైనప్పుడు భార్య, కుమార్తెను పిలిచి మాట్లాడగా యేసోబు వద్ద ఉండడానికి వారు ఇష్టపడలేదని చెప్పారు. ప్రస్తుతం అదృశ్యమైన బాలిక రంగారెడ్డి జిల్లా కీసర మండలంలో ఉన్నట్లు గుర్తించి తమ సిబ్బందిని అక్కడికి పంపించామని చెప్పారు. అంటే ఈ పిల్ల యేసు కూతురు భార్య ఇద్దరు కూడా ఇంట్లో వెళ్ళిపోవడం జరిగింది. అతను 3 నెలల్లో మన పోలీస్ స్టేషన్లో లాలాపేట పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేయడం జరిగింది. దాని మీద 115/2025 కేసు కట్టడం జరిగింది. దాని మీద దర్యాప్తు చేయడం, తర్వాత ఆమె కూడా ఎవరైనా తప్పి వెళ్ళిపోయిందో అంటే అతని భార్య ఆమె కూడా పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. వచ్చి మేము అడిగితే మేమే కావాలని వెళ్ళిపోయాం, భర్త హెరాస్ చేస్తున్నాడు, అతను మమ్మల్ని భిక్షాటన చేయమని. అయితే ఇతను కూడా భిక్షాటన చేస్తాడు, కాళ్ళు లేవు ఇతనికి, యేసోబు కాళ్ళు ఉండవు, 3 చక్రాల బండి మీద తిరుగుతుంటాడు, భిక్షాటన చేస్తుంటాడు. అతను భిక్షాటన చేస్తున్నాడు, మమ్మల్ని కూడా భిక్షాటన చేయమంటున్నాడు. దాని మీద మేము వెళ్ళిపోయాము మాకు ఇష్టం లేక అని ఆమె చెప్పడం జరిగింది. అట్లాగే అతను ఇంకో అమ్మాయిని కూడా పెళ్లి చేసుకున్నాడు, ఉంచుకున్నాడో మాకు తెలియదు. ఆమె నేను పెళ్లి చేసుకుని నన్ను మానసిక రోగి అని చెప్పి నన్ను ఇబ్బంది ఇట్లా చేయడం వల్ల మేము ఆ బాధలు భరించలేక వెళ్ళిపోయామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఉగాది నుండి 50% గ్రీన్ కవర్ ప్రాజెక్టును పక్కాగా అమలు చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్షించారు. పరిశ్రమల శాఖ కాలుష్యాన్ని నియంత్రించే మొక్కలను నాటాలని సూచించారు. గ్రీన్ కవర్ ప్రాజెక్టులో అన్ని శాఖలు త్రికరణ శుద్దితో భాగస్వామ్యం కావాలన్నారు. నాటే ప్రతి మొక్క పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడాలని చెప్పారు. విజయవాడలో ఈ నెల 25న భారత రాజ్యాంగం సవాళ్లు అనే అంశంపై జాతీయ సదస్సు జరగనుంది. 6 అంశాలపై ఈ సెమినార్ నిర్వహించనున్నారు. జన విజ్ఞాన వేదిక ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 25 ఉదయం సదస్సు నిర్వహించనున్నట్లు మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్లను యూటీఎఫ్ నేతలు విడుదల చేశారు. ఉదయం నుండి సాయంత్రం వరకు 6 సెషన్స్లో సెమినార్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ దేశ సమైక్యతను కాపాడుకోవాలి, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలనే లక్ష్యంతో జన విజ్ఞాన వేదిక మరియు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఐలు ఈ 2 సంస్థలు కలిసి విజయవాడలో 25వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి 5 గంటల వరకు మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో భారత రాజ్యాంగం సవాళ్లు అనే జాతీయ సెమినార్ని నిర్వహిస్తుంది. ఈ సెమినార్లో మరి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, అలాగే ఇటీవల ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా పోటీ చేసిన జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి, ప్రొఫెసర్ కె నాగేశ్వర్, శంకర్ రాజేంద్ర ప్రసాద్, ప్రొఫెసర్ బెనర్జీ, వి బాలసుబ్రహ్మణ్యం తదితర ప్రముఖులంతా కూడా పాల్గొని మాట్లాడతారు. ఈ ఉపన్యాసాలు పుస్తకంగా కూడా వేసే ఉద్దేశం ఉంది. కానీ పెద్ద సంఖ్యలో ఈ జాతీయ సెమినార్కు హాజరై విజయవంతం చేయాలని చెప్పేసి అందరినీ కోరుతున్నాం. ఈ నెల 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు సందర్భంగా రోడ్ నియమాలపై శ్రీ పాటిబండ్ల సీతారామయ్య స్కూల్లో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రవాణా శాఖ మరియు సుదీక్షణ్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి అతిథులుగా రవాణా శాఖ ఎంవీఐలు
మల్లేశ్వరి, సౌజన్యాలు హాజరై విద్యార్థులకు రోడ్డు నియమాలు పాటించడం, హెల్మెట్ ధరించాల్సిన ఆవశ్యకత, రహదారిపై ఉండే సిగ్నల్స్ గురించి వివరించారు. 18 సంవత్సరాలు నిండకుండా లైసెన్స్ లేకుండా బైకులు నడిపితే చట్టపరంగా తీసుకునే చర్యలను విద్యార్థులకు తెలిపారు. ప్రమాదాలు జరగకుండా ఉండేలా విద్యార్థులతో రహదారి భద్రతా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాటిబండ్ల సీతారామయ్య స్కూల్ కరెస్పాండెంట్ పాటిబండ్ల విష్ణు, అకాడమిక్ డైరెక్టర్ కృష్ణవేణి, సుదీక్షణ ఫౌండేషన్ డైరెక్టర్ రాచకొండ రాజకుమారి, మెంబర్ కేఎస్ఎస్ ప్రసాద్, రవాణా శాఖ సిబ్బంది పాల్గొన్నారు. తెలియట్లే ఎవరికి 15 రోజులు మాసోత్సవాలంటే 1 మంత్. ఫస్ట్ 1 వీక్ చేసుకున్నాయి 15 రోజులకు వచ్చింది, తర్వాత 1 మంత్కి వచ్చింది. ఎందుకు ఇలా పెరుగుతూ ఉంది? ఎందుకంటే మనకి రోడ్ యాక్సిడెంట్స్ రోజు రోజుకి పెరుగుతున్నాయి. మరి రోడ్ యాక్సిడెంట్స్ అని ఎవరు చేస్తున్నారు? అందరూ వెహికల్ నడిపే వాళ్ళందరూ బాధ్యులే. వెహికల్ నడిపే వాళ్ళే కాదు, పెడస్ట్రియన్స్ అంటాం కదా, రోడ్డు వినియోగదారులు, రోడ్డు మీద నడిచెళ్లే వాళ్ళు కూడా ఈ యాక్సిడెంట్స్కి కారణం అవుతున్నారు. ఎందుకు? మనందరికి ఎవరికి రోడ్ ట్రాఫిక్ రూల్స్ తెలియట్లా. ఒకవేళ మీ ఏజ్ నుంచి తెలిసినా కొంచెం ఏజ్ వచ్చేసరికి మర్చిపోతున్నాం, వాటిని మనం పాటించట్లేదు. అసలు ఈ రోడ్ ట్రాఫిక్ రూల్స్ అంటే ఏంటి? టౌన్ అంతా తిరుగుతూ ఉంటారు. ఎక్కడైనా మీరు బైక్ వేసుకొని కనబడితే మిమ్మల్ని అరెస్ట్ చేసేసి తీసుకెళ్ళిపోతారు. మీ బైక్ కూడా తీసుకెళ్ళిపోతారు. మీ బైక్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. మీ డాడీకి ఫైన్ ఎంత పడుతుందో తెలుసా? 25,000 తెలుసా మీకు? మీ డాడీకి 25,000 పడుతుంది. ఇంకా బైక్ కూడా తీసేసుకుంటారు. ఇంకా జైలు శిక్ష కూడా వేస్తారు. అవసరమైంది మనకి? అవసరమైంది మనకి కాదు కదా. ఈ మధ్య ఒక పేరెంట్ అన్నారు, పిల్లలకి బైక్ ఎందుకు ఇస్తున్నారంటే నాకు లేని బాధ నీకేంటి అన్నారు. గుంటూరు ప్రభుత్వ మహిళా కళాశాల పూర్వ విద్యార్థుల సమావేశం జనవరి 24న కళాశాల ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ జ్యోత్స్న కుమారి తెలిపారు. గత 84 ఏళ్లుగా ఉన్నత విలువలతో కూడిన విద్యను అందిస్తూ ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత ప్రభుత్వ మహిళా కళాశాలదని చెప్పారు. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో కళాశాలలో చదువుతున్న స్టూడెంట్స్ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఉమా, శిరీష, కమలకుమారి, అరుణ, అనురాధ తదితరులు పాల్గొన్నారు. మా మహిళా కళాశాల జనవరి 24న పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని నిర్వహించుటకు మేము ప్రణాళికను రూపొందించాము. ఈ సమావేశానికి మా కళాశాలలో చదివినటువంటి పూర్వ విద్యార్థులందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. 84 సంవత్సరాల కళాశాల జీవితంలో ఎంతోమంది విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తును ఈ సంస్థ అందించినది. ఎంతోమంది విద్యార్థులు ఈ కళాశాల నుంచి పట్టాలను పొంది వివిధ హోదాలలో, అధికారాలలో, అదేవిధంగా విదేశాల్లో కూడా చక్కటి పొజిషన్లలో స్థిరపడి ఉన్నారు. వారందరినీ కూడా ఒక ఆత్మీయ కలయిక సమావేశాన్ని నిర్వహించాలని జనవరి 24న మా ఆల్మనీ అసోసియేషను ప్రణాళిక రూపొందించడం జరిగింది. అలుమ్ని అసోసియేషన్ స్టార్ట్ చేసి 2001 నుంచి ఇక్కడ 26 వరకు 25 ఇయర్స్ అయిన సందర్భంగా పూర్వ విద్యార్థులందరినీ కూడా ఈ ఆత్మీయ సమావేశానికి హాజరు కావాల్సిందిగా కోరుచున్నాము. అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాము. ఈ సంస్థ ఎంతోమంది విద్యార్థులకి మంచి విలువలు పాఠాలు నేర్పించింది. అనేకులు దేశ విదేశాల్లో ఎడ్యుకేషన్లో కానీ అందరు డాక్టర్స్గా కానీ మంచి పొజిషన్స్లో ఉంటున్నారు. ఎస్పెషల్లీ చాలామంది లాయర్స్గా కూడా ఉంటున్నారు. అందరినీ కూడా ఈ సమావేశానికి ఆహ్వానిస్తున్నాము. 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మార్చి 16 నుండి ఏప్రిల్ 1 వరకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష నిర్వహించనున్నారు. రాష్ట్ర ప్రజలు సంక్రాంతి ప్రశాంతంగా జరుపుతుంటే వైసీపీ హత్య రాజకీయాలు చేస్తుందని వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లె ఈశ్వరరావు అన్నారు. గుంటూరులోని ఆయన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మల్లె ఈశ్వరరావు మాట్లాడారు.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు బలహీన వర్గాలపై దాడులు చేసి వారి వృత్తిని చేతుల్లోకి తీసుకున్నారని తెలిపారు. చంద్రబాబు 34% బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే జగన్ మాత్రం పదవుల్ని కోల్పోయేటట్టు చేశారని మండిపడ్డారు. బీసీలను నిర్దాక్షిణ్యంగా హత్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ నిధులు దారి మళ్లించిన ఘనత గత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఎన్నో హత్య రాజకీయాలు బీసీలను నిర్దాక్షిణ్యంగా హత్యలు చేసింది వైసీపీ నేతలు కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. బీసీ సప్లా నిధులు దారి మళ్లించారు. బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్లో తక్కువ చేసి బీసీలను చిన్నచూపు చూశారు. పేరుకు బీసీలకు పదవులు ఇచ్చినట్లుగా ఇచ్చారు. పెత్తనమంతా మీ యొక్క పాలకుల చేతుల్లో పెట్టుకున్నారు. ఈ విధంగా మీరు వైసీపీ నేతలు, వైసీపీ నాయకులు బీసీలను అవమానపరిచి, బీసీలను హత్యలు చేసి, బీసీలకు రావాల్సినటువంటి రిజర్వేషన్ కోత కోసి బీసీలను ఇంత ఇబ్బంది పెట్టిన మీరా బీసీల గురించి మాట్లాడేదని ఒక ఒడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా నేను ఈరోజు వైసీపీ నేతను సూటిగా ప్రశ్నిస్తున్నాను. బ్రాడీపేటలోని శ్రీ మాజెట్టి గురవయ్య హైస్కూల్ 81వ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 26న నిర్వహించనున్నట్లు స్కూల్ హెచ్ఎం శారదాదేవి తెలిపారు. ఉదయం జెండా ఆవిష్కరణ అనంతరం ఈ వేడుకలు జరుగుతాయని చెప్పారు. స్కూల్ పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆమె వివరించారు. గురవయ్య హైస్కూల్లో విద్యను అభ్యసించిన ప్రతి ఒక్కరూ ఈ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పలువురు ప్రముఖులను ఈ సందర్భంగా సన్మానించనున్నట్లు శారదాదేవి తెలిపారు. ఈ సంవత్సరంతో శ్రీ మాజెట్టి గురవయ్య హైస్కూల్కి 80 సంవత్సరాలు నిండిన కారణంగా జనవరి 26వ తారీఖున 81వ వార్షికోత్సవంతో పాటు 80 సంవత్సరాలు నిండినటువంటి అశీతి వసంతోత్సవ వేడుకలు అనేటువంటి కార్యక్రమాన్ని కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి మేము చీఫ్ గెస్ట్గా ఈ పాఠశాల పూర్వ విద్యార్థుల్ని ఆహ్వానించుకున్నాం. వాళ్ళల్లో దేశరాజ్ విఎస్ఎల్ కాంతారావు గారు ఒకరు, అట్లాగే శ్రీ మాదిరాజు యజ్ఞనారాయణ గారు, అట్లాగే ధనకుద్రం సీతారామాచార్యులు గారు. వీళ్ళ ముగ్గురు కూడా ఈ పాఠశాలకు సంబంధించినటువంటి వ్యక్తులే. ఈ పాఠశాలలో చదివినటువంటి ఒక నారాయణాచార్యులు అనేటువంటి ఒక విద్యార్థి, ఆయన ఈ పురంధర దాసు యొక్క కీర్తనల్ని ప్రాచుర్యం చేసేటువంటి కార్యక్రమంలో ఒక కోలాటం యొక్క బ్యాచ్ని కొంతమంది విద్యార్థుల చేత కోలాటాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇలా వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి పూర్వ విద్యార్థులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ పాఠశాల నుంచి ప్రతి వ్యక్తులు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మమ్మల్ని ఆనందింప చేయవలసిన కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. గుంటూరులో సినిమా చిత్రీకరణతో సినీ యూనిట్ సందడి చేసింది. తోటా లక్ష్మీ కోటేశ్వరరావు నిర్మాత ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిత్ర సన్నివేశాన్ని గుంటూరులో నిర్వహించారు. జంపారే దర్శకత్వంలో నిర్వహిస్తున్న సినిమా హైదరాబాద్ లో 80% పూర్తి చేసుకుంది. పాట సన్నివేశాన్ని గుంటూరులో చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత లక్ష్మీ కోటేశ్వరరావు మాట్లాడుతూ, గోల్డెన్ ప్రొడక్షన్ బ్యానర్స్ పై సినిమా చిత్రీకరిస్తున్నామని, నేను గుంటూరు వాస్తవునేనని, కాబట్టి 20% సినిమా గుంటూరులో తీయాలనే ఉద్దేశంతో ఇక్కడ పాట సన్నివేశాన్ని చిత్రీకరించామని తెలిపారు. నటుడు రవితో పాటు సన్నివేశాన్ని పూర్తి చేసుకుని త్వరలో మీ ముందుకు రాబోతున్నామని అన్నారు. చిత్రంలో సన్నివేశాలు బాగా వచ్చాయని, ప్రజలు ఆదరిస్తారని భావిస్తున్నానని తోటా లక్ష్మీ కోటేశ్వరరావు తెలిపారు. గుంటూరులో షూటింగ్ జరుగుతుంది. మంచి ఒక ఫంక్షన్ హాల్లో జరుగుతుంది. అన్ని ఫెసిలిటీస్ నంబర్ 1 షూటింగ్ ఎంజాయ్ చేస్తున్నాము. గోల్డెన్ ప్రొడక్షన్స్ మా కోటేశ్వరరావు గారు అన్ని సవ్యంగా ఉండేలాగా చూసుకుంటున్నారు. అనుకున్న దానికంటే అద్భుతంగా వస్తుంది కంటెంట్. చాలా హ్యాపీ. లాస్ట్ ఒక 4-5 డేస్ నుంచి ఇక్కడ షూట్ చేస్తున్నాం. మన గుంటూరులో అంటే మా ప్రొడ్యూసర్ గారు సొంతూరైన గుంటూరులో చేయాలని అనుకోవడం, అది ఇక్కడ అందరి క్రూర్తో ఇక్కడ రావడం గుంటూరులో మేజర్లీ ఊ అంటావా పాట కానీ, మీసాల పిల్ల పాట కానీ, ఇప్పుడు రీసెంట్గా మెగాస్టార్ అండ్ వెంకటేష్ బాబు కాంబినేషన్లో విజయ్ పొలాకి గారు కొరియోగ్రాఫ్ చేశారు. ఆయనే మా సినిమాకి కూడా ఇప్పుడు ఈ సాంగ్ కొరియోగ్రాఫ్ చేస్తున్నారు గుంటూరులో. ఈ సినిమా ఆల్మోస్ట్ 80% షూటింగ్ కంప్లీట్ అయిపోయిందండి హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో. అట్లాగే నేను మెయిన్ ఇక్కడ గుంటూరులో ఉండటం కారణంగా ఒక సాంగ్ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్లో షూట్ చేసే బదులు మా గుంటూరులో షూట్ చేస్తే బ్రహ్మాండంగా బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను
నా కోరిక మేరకి ఇక్కడ భారీ సెట్టింగ్ వేసి ఈ సాంగ్ని నిర్మిస్తూ ఉన్నాము. ఈ సాంగ్ని పూర్ణాచారి గారు అద్భుతంగా రాశారు. అలాగే అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్ అండి. అలాగే దీంట్లో హీరోలు వరుణ్ సందేశ్ గారు, గగన్ బాబు గారు, అలాగే సత్యం రాజేష్ గారు, రవి గారు అంటే అందరికీ యాంకర్ రవి గారుగా సుపరిచితులు. సో అద్భుతంగా వస్తుంది సినిమా. ఆల్మోస్ట్ 80% అయిపోయిందండి. ఏప్రిల్లో రిలీజ్ కాబోతుంది. మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. తెనాలిలోని కొత్తపేటలో ఉన్న పాత గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులతో కలిసి పరిశీలించారు. నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఆయుర్వేదంతో ఆరోగ్యం సాధ్యమవుతుందని, మారుతున్న వాతావరణ పరిస్థితులు, కాలుష్య సమస్యల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ఆయుర్వేద వైద్యానికి విశేష ఆదరణ లభిస్తుందని అన్నారు. ఈ క్రమంలో తెనాలికి 50 పడకల ఆయుష్ హాస్పిటల్ మంజూరు కావడం గర్వకారణమని అన్నారు. సుమారు 120 సంవత్సరాల చరిత్ర కలిగిన తెనాలి పాత గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలోనే ఇప్పటికే ఏర్పాటు చేసిన అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్ పక్కనే ఈ నూతన ఆయుష్ హాస్పిటల్ నిర్మాణం చేపడతామని మంత్రి తెలిపారు. తెనాలి పట్టణంలో ప్రముఖంగా ఉన్న మన పాత గవర్నమెంట్ హాస్పిటల్ దాదాపు 120 సంవత్సరాల చరిత్ర. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక మందికి అవుట్ పేషెంట్లుగా కూడా మనం ట్రీట్ చేసేవాళ్ళం. గతంలో మున్సిపాలిటీ నుంచి ఫ్రీ క్లినిక్స్ కూడా ఏర్పాటు చేశాం. అయితే దాదాపు డిలాపిడేటెడ్ కండిషన్లో ఉంది, పడిపోయే పరిస్థితిలో ఉంది. కాబట్టి ఈ ప్రాంగణాన్ని చక్కగా వైద్య సేవల కోసం ఉపయోగించాలనే ఆలోచనతో ఇదివరకు ఏర్పాటు చేసిన అర్బన్ హెల్త్ ప్రైమరీ సెంటర్ పక్కనే ఈ 50 పడకల ఆయుష్ హాస్పిటల్ నిర్మాణం ఏదైతే మనకి మంజూరైందో దానికి ముందుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ప్రత్యేకంగా మంచి మిత్రుడు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారికి నేను ఈ సందర్భంగా తెనాలి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతలుచుకున్నాను. రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సమస్యల పరిష్కారం కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పంచాయతీలకు సంవత్సరానికి పైగా రావాల్సిన స్టాంప్ డ్యూటీని వెంటనే చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన డిప్యూటీ సీఎం పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిలకలపూడి పాపారావు, డాక్టర్ జాస్తి వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో ఈరోజు మహిళా గ్రీవెన్స్ డే సందర్భంగా ఎమ్మెల్యే గల్లా మాధవి మహిళల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి మంగళవారం మహిళల కోసం గుంటూరు పశ్చిమ కార్యాలయం సిద్ధంగా ఉంటుందని, మహిళలు తమ సమస్యలను ధైర్యంగా స్వేచ్ఛగా తెలియజేస్తున్నారని తెలిపారు. భూకబ్జాలు, మహిళలను చిన్నచూపు చూడటం, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగలేని పరిస్థితులు వంటి సమస్యలు ప్రధానంగా తమ దృష్టికి వస్తున్నాయని, 5 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న ఒక మహిళ భూ సమస్య మంగళవారం గ్రీవెన్స్ లో ముఖ్య అంశంగా నిలిచిందని పేర్కొన్నారు. గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన మయూర్ అశోక్ ను బీజేపీ జిల్లా అధ్యక్షులు చెరుకూరి తిరుపతిరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తిరుపతిరావు కమిషనర్తో మాట్లాడుతూ నగరంలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలు మరియు శంకరవిలాస్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులు త్వరితగతిన పూర్తి చేసి నగర ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, అదేవిధంగా రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని నగరంలో త్రాగునీటి ఎద్దడి తలెత్తకుండా తగు చర్యలు తీసుకోవాలని, నగరంలో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు తగు చర్యలు తీసుకోవాలని కోరారు. కమిషనర్ మయూర్ అశోక్ సానుకూలంగా స్పందిస్తూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జీఎంసీ నూతన కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన కె మయూర్ అశోక్ ను ఏపీ మున్సిపల్ కార్మిక సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను తెలియజేశారు. కమిషనర్ కు శుభాకాంక్షలు తెలియజేస్తూ పెండింగ్లో ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరినట్లు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గుంటూరు నగర ప్రధాన కార్యదర్శి కోటా మాల్యాద్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షులు చిన్నపోతుల వెంకట్రావు, ఉపాధ్యక్షులు కోటి వీరాంజనేయులు, చల్లా మరియదాసు, ఏలిషారావు, సద్గుణరావు, పూర్ణ, రవణమ్మ, బాలునాయక్, లక్ష్మణ్, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. రోడ్డు విస్తరణ పనులలో భాగంగా రేపు ఉదయం 8:30 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు పండరీపురం, అశోక్ నగర్, బ్రాడీపేట, కోబాల్డ్పేట, రింగ్ రోడ్,
చంద్రమౌళి నగర్ తదితర ఏరియాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలదని డీఈఈ గురవయ్య తెలిపారు. కావున వినియోగదారులు శాఖకు సహకరించాలని కోరారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. నాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,000 రూపాయలు, మాక్సిమం 22,000 రూపాయలు, మోడల్ 19,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 13,500, మాక్సిమం 21,000, మోడల్ 19,500 రూపాయలు. 341 రకం మినిమం 13,500, మాక్సిమం 23,500, మోడల్ 22,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 12,500, మాక్సిమం 18,200, మోడల్ 17,500. బడిగి 355 మినిమం 13,500, మాక్సిమం 21,000, మోడల్ 19,500. దేవనారు డీలక్స్ మినిమం 14,000, మాక్సిమం 24,000, మోడల్ 23,000. ఆర్మూర్ రకం మినిమం 12,000, మాక్సిమం 17,000, మోడల్ 16,000 రూపాయలు. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 12,000, మాక్సిమం 20,000, మోడల్ 18,500. 341 రకం మినిమం 15,000, మాక్సిమం 21,500, మోడల్ 20,000. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 12,000 రూపాయలు, మాక్సిమం 16,500, మోడల్ 16,000 రూపాయలు. బడిగి 355 మినిమం 12,000, మాక్సిమం 19,500, మోడల్ 18,000. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 7,000, మాక్సిమం 9,500, మోడల్ 9,000. నెంబర్ 5 మినిమం 6,000, మాక్సిమం 8,800, మోడల్ 8,000. 341 రకం మినిమం 6,500, మాక్సిమం 10,000 రూపాయలు, మోడల్ 9,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 6,000, మాక్సిమం 8,000, మోడల్ 7,500 రూపాయలు. బడిగి మినిమం 6,500, మాక్సిమం 9,000, మోడల్ 8,500 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయపూడిలో ఈ నెల 26న గణతంత్ర వేడుకలు, ఏర్పాట్లను పరిశీలించిన ఉన్నతాధికారులు. ఆర్టీఐ చీఫ్ కమిషనర్ గా శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించిన సిఎస్ విజయానంద్. తూర్పు పశ్చిమలో వేగవంతంగా అభివృద్ధి పనులు, పలు ప్రాంతాలలో సీసీ రోడ్లు, డ్రైన్లకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యేలు. శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను పరిశీలించిన మేయర్, కమిషనర్. భవన యజమానులతో రేపు మళ్లీ సమావేశం కానున్నట్లు వెల్లడి. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.